కుంభరాశి వారు అక్టోబర్ 2 దసరా పండగ రోజున మీరు ఏమి చేసినా చెయ్యలేకపోయినా ఈ చిన్న మాట వింటే చాలు మీకున్నటువంటి కష్టాలు బాధలు సాక్షాత్తు ఆ అమ్మవారే తొలగించి మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటట్లుగా చేస్తుందన్నమాట. ముఖ్యంగా మీ జీవితంలో మీరు చెప్పుకోలేకుండా బయటికి ఏ ఏ సమస్యలతో అయితే అల్లాడిపోతున్నారో అలాంటి సమస్యలనన్నింటినీ కూడా ఆ తల్లి పూర్తిగా తుడిచిపెట్టేస్తుందనమాట. ఎందుకంటే మనిషి జీవితానికి డబ్బు కన్నా కూడా మనశ్శాంతి, సంతోషము, ఆనందము ఇలాంటివి చాలా ముఖ్యమనమాట. మన మనసులో కొండంత బాధను పెట్టుకొని పైకి ఒక చిరునవ్వుతో తిరుగుతూ ఉంటాం చూడండి. కానీ ఆ చిరునవ్వు వెనకమాల ఆ గుండె లోతుల్లో దాగి ఉన్నటువంటి ఆ బాధ, ఆ పడే నరకం ఏంటనేది అది మనకు మాత్రమే తెలుస్తుందనమాట. పైకి పెదాల మీద నవ్వు ఉంటుంది, కానీ ఆ నవ్వు వెనకమాల ఉన్నటువంటి బాధ ఏంటనేది పడేటటువంటి ఆ మనిషి మనసుకు మాత్రమే తెలుస్తుందనమాట. చెప్పుకోవాలనిపించిద్ది, కానీ చెప్పుకున్నా కూడా అసలు ముందు వినేవాళ్ళు లేరు, విన్నా అర్థం చేసుకునే వాళ్ళు లేరనమాట. ఇంకా చెప్పినా కూడా అందులో 1కి 10 పెడార్థాలు తీసి మనల్నే రకరకాలుగా అనేటటువంటి మనుషుల మధ్యలో మనసంటే ఏంటో తెలియని మనుషుల మధ్యలో బ్రతుకుతున్నామన్నమాట. ఈ రోజుల్లో మనసున్న మనుషులు ఎవరుంటున్నారండి? అందరూ కూడా చూసుకుంటే 100లో 99 మంది మనసు లేని మనుషులే ఉంటున్నారనమాట. ఆ మనుషులకి ఏంటంటే కళ్ళకు కనిపించేదే నిజము, చెవులకు వినిపించేదే నిజము. అంతేకాని ఒక మనిషిని అంటే బాధల్లో ఉన్న మనిషి ఎవరా, బాధల్లో లేని మనిషి ఎవరా, అసలు ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారా ఏంటి అనేది ఈ జనానికి అసలు అనవసరం అన్నమాట. ఎవరో బయటోళ్ళని అనుకోవటం కూడా అనవసరం అండి. మన అనుకున్నటువంటి మనుషులు, మన రక్త సంబంధికులు, మన తల్లిదండ్రులు కూడా చివరికి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోరనమాట. తల్లిదండ్రులు కూడా వివాహం అయ్యే వరకు ఏదన్నా ఒక కొన్నాళ్ళు ఏమన్నా అర్థం చేసుకుంటారేమో కానీ ఒక ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ వివాహం అయితే తల్లిదండ్రులు కూడా బయటోళ్ళకి లాగా మారిపోతారనమాట. వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరనమాట. అలాగా మన అనుకున్నటువంటి మనుషులు, రక్త సంబంధికులు, ఎవరి కోసమైతే కష్టపడతామో మన జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేదా కడుపున పుట్టిన బిడ్డలు అవ్వచ్చు, వీళ్ళే అర్థం చేసుకోలేని స్థితుల్లో ఇవాళ రోజున ఈ కుంభరాశి వారు కూడా కొంతమంది చాలా నరకం అనేది అనుభవిస్తున్నారనమాట. అలాంటి ఈ కుంభరాశిలో అలాంటి స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా మీ బాధను మీరు ఎవ్వరికీ చెప్పుకోవాల్సినటువంటి పని లేదండి. సాక్షాత్తు ఆ దసరా రోజున మీరు చక్కగా, మనకు అక్టోబర్ 2 దసరా కదా ఎల్లుండి, ఆ రోజున మీరు చక్కగా అమ్మవారికి చెప్పుకుంటే అమ్మ మీ బాధ, ప్రతి మాట, ప్రతి కన్నీటిని కూడా ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆ తల్లి స్వయంగా ఆ తల్లి చేత్తో తుడుస్తుందన్నమాట. అంత పవర్ఫుల్గా మీకు ఈ మాట అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏమి చేసినా చేయకపోయినా ఈ చిన్న మాట వింటే చాలు, ఈ చిన్న మాట అంటే చాలు, మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా ఉంటారు, ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు. అంటే మాకు కూడా ఇలాంటి లైఫ్ ఉందా అమ్మా, అసలు మేము ఇంకా లేదనుకున్నాము, మా లైఫ్ అంతా కూడా ఇక ముగిసిపోయిందని అనుకున్నాము, మా మీద కూడా దయ చూపించావా తల్లి అని మీరే ఆశ్చర్యపోతారనమాట. అదేంటనేది వీడియో పూర్తిగా చూడండి. దానికి ముందలేంటంటే చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడగలరు. ఇలా ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి గత కొంతకాలంగా వీరు మనుషుల్లో అయితే లేరండి.
చాలా బాధలు పడుతున్నారు కొంతమంది. ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పనండి. అందరూ బాధలు పడుతున్నారనైతే నేను చెప్పను. కానీ కుంభరాశి వారిలో కొంతమంది మాత్రం చాలా బాధలు పడుతున్నారనమాట. అది పడేటటువంటి వారి మనసుకు మాత్రమే తెలుస్తుందనమాట. ఎవరైనా వచ్చి ఒక్క మనిషి, ఒక్క మనసు అంటే ఒక్క చెయ్యి ఓదార్పునిస్తే బాగుండు అని చెప్పేసేసి వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. కానీ కనీసం అసలు ఏంటి అని పలకరించే వాళ్ళు కూడా లేక చాలా అల్లాడిపోతున్నారనమాట. అంటే ఒక మనిషి ఏడిస్తే ఆ మనిషి యొక్క కన్నీరు తుడవటానికైనా ఒక చెయ్యి అనేది కావాలండి. ఆ చెయ్యి కూడా లేనప్పుడు మన చేత్తోనే మన కన్నీటిని తుడుచుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి. ఈ భూమి మీద అంతకన్నా ఇంకొక నరకం అనేది ఉండదనమాట. అది అనుభవించినటువంటి ఆ మనిషి మనసుకు మాత్రమే తెలుస్తుందనమాట. ఇంతమంది చుట్టూత మన అనుకునే మనుషులు ఉంటారు. కానీ మన మనసుకు దగ్గరగా ఉన్న మనుషులు, నిజంగా మనల్ని మనగా ప్రేమించేటటువంటి మనుషులు, మన యొక్క బాధను అర్థం చేసుకునేటటువంటి మనుషులు, అన్నిటికీ మించి నీకు నేనున్నాను అని చెప్పేటటువంటి మనుషులు లేనప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరంగా, చాలా నరకంగా, ప్రతి క్షణం కూడా ఒక యుగంలాగా గడుస్తూ ఉంటుందన్నమాట. కొంతమందిని చూసినట్లయితే చాలా సంతోషంగా బ్రతికేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి ఎలాంటి బాధలు, ఎలాంటి సమస్యలు అనేవి ఉండవన్నమాట. వాళ్ళు ఏ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యమో కానివ్వండి, అన్ని రకాలుగా సంతోషంగా ఉండే వాళ్ళని చూడండి. కొంతమందికి అంత హ్యాపీగా ఉంటుంది. మంచి భర్త దొరుకుతాడు లేదా మంచి భార్య, అట్లా జీవిత భాగస్వామితో హ్యాపీగా ఉంటారు. అలాగే వారికి ఆస్తులు అంతస్తులు ఉంటాయి, నచ్చిన లైఫ్ ఉంటుంది, ప్రతీదీ కూడా వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అసలు బాధ అంటే ఏంటో కూడా వారికి తెలియదు. అంత సంతోషంగా, అంత హ్యాపీగా వారికి దేవుడు అసలు మీరు సంతోషంగా బతకటానికే పుట్టించాను అన్నట్లుగా అలా పుట్టించి ఊరుకుంటాడనమాట. అంత హ్యాపీగా ఉంటారు. అసలు వెతికినా కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవన్నమాట. చిన్న చిన్నవి ఏదన్నా ఉన్నా కూడా అవి లెక్కలోవి కాదు. కానీ కొంతమంది జీవితాలను చూసుకుంటే వామ్మో, కలలో కూడా ఊహించుకోవటానికి కూడా భయంకరంగా భయపడే అంత భయంకరమైనటువంటి జీవితాలు బ్రతికేస్తూ ఉంటామండి. కానీ చూడటానికి వాళ్ళు మనుషుల్లాగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మనుషుల్లాగా, అంటే ఇంత బాధల్లో ఉన్న వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, కానీ వీళ్ళు నవ్వుతూనే ఉంటారు. కానీ నిజంగా మనసుతో చూసిన వారికి తెలిసిద్దనమాట ఆ నవ్వుకి ఈ నవ్వుకి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది. ఆ మనిషి మాటకి ఈ మనిషి మాటకి ఉన్నటువంటి తేడా ఏంటనేది. కానీ అలాంటి వాళ్ళని వెతుక్కోవటం అంటే అది జరిగే పని కాదండి. అంతగా అర్థం చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా లేరనమాట. ఎందుకంటే అంత మనసుతో ఆలోచించేటటువంటి మనుషులు అంతా బాగున్నోళ్ళకి అసలు వాళ్ళకి తెలీదు. అసలు వాళ్ళకి బాధలంటే ఏంటనేది అర్థం కాదు. కానీ వీళ్ళు ఇంత బాధపడే వాళ్ళు ఎక్కడో రేర్‌గా ఒక చోట ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని మనం వెతుక్కోలేమనమాట. దొరకరనమాట. అలాంటి వాళ్ళకి చెప్పుకున్నా కూడా అర్థం కాదనమాట. అలాగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంత భయంకరమైనటువంటి బాధలు పడేవారు నిజంగా తక్కువ మంది, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చనమాట. అలాంటి భయంకరమైన బాధలేంటంటే చిన్న వయసులోనే ఒంటరితనంతో బ్రతకటము, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటము, భార్యాభర్తలు విడిపోవటం అవ్వచ్చు. ఏ వయసులో జరగాల్సిన అచ్చట్లు, ముచ్చట్లు ఆ వయసులో జరగకపోవటం అవ్వచ్చు. ఇలాంటివి చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారండి. అంటే భర్త సంపాదించి కుటుంబాన్ని జరపాల్సింది ఆడమనిషే కుటుంబాన్ని లాక్కు రావటం అవ్వచ్చు. ఇట్లా నలుగురు చేత 4 మాటలు పడటం అవ్వచ్చు. ఇట్లా చాలామంది జీవితాలు కూడా చాలా భయంకరంగా పైకేంటంటే అలా తిరుగుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కళ్ళ పూర్తిగా చూస్తే మాత్రం వాళ్ళు పడే బాధ ఏంటనేది అది వారికి మాత్రమే తెలుస్తుందనమాట. అది ఎవరికీ కూడా అర్థం కాదు. అలా కొంతమంది కుంభరాశిలో కూడా కొంతమంది చాలా బయట పడతలేదు, కానీ ఇలాంటి చెప్పుకోలేని బాధలతో చాలా అల్లాడిపోతున్నారనమాట. ఇలాంటి మీరందరూ కూడా కొంతమందికి బాగానే ఉందండి. అందరికని చెప్పట్లేదు. కుంభరాశిలో కొంతమందికైతే బాగా కలుసుబాటుగా ఉంది. కొంతమంది చక్కగా డబ్బుని సేవ్ చేసుకోవటము, కాస్త ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు, చక్కగా అమ్మవారికి పూజలు చేసుకోవటము కొంతమందికి బాగుంది. కొంతమందికి పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారనమాట. అలా బాగున్న వారైనా బాగోని వారు ప్రతి ఒక్కరు కూడా మీరు మాత్రం అమ్మవారిని మాత్రం వెనకేయొద్దనమాట. మనం ఎన్ని బాధల్లో ఉన్నా సరే ఆ అమ్మను ఖచ్చితంగా మనం
తలుచుకోవాలి. తలుచుకుంటేనే ఆ అమ్మ పలుకుతుందనమాట. లేదా అమ్మకు కోపం వచ్చిద్ది. ఏంటమ్మా ఇన్ని బాధల్లో ఉంటే ఒక్కసారి నువ్వు నన్ను పిలవలేకపోయావా? ఒక్కసారి నన్ను తలవలేకపోయావా? నన్ను మర్చిపోయేంత బాధలా? అంటే నాకన్నా కూడా నీకు నీ బాధలే ఎక్కువైపోయినాయా? నువ్వు నన్నెందుకు పిలవలేదని అమ్మ అలుగుతుందనమాట. కాబట్టి అమ్మను ఎన్ని బాధలు ఉన్నా సరే అమ్మను మర్చిపోవద్దు. అమ్మను మర్చిపోకుండా చక్కగా రేపు మీరు దసరా పండుగ రోజు ఏంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి కుంభరాశి వారు ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోండి. చక్కగా గుమ్మం బయట ముగ్గు వేసుకోండి. పసుపు కుంకుమలు చల్లుకోండి. గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా వేపాకుల తోరణాలు కానీ కట్టుకోండి. అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం అన్నమాట. అలా కట్టుకోండి. తర్వాత ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడుచుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోండి. అలాగే ఏంటంటే చక్కగా అందరూ తలస్నానాలు చేయండి. కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యులంతా కూడా. కుంభరాశి వారు మర్చిపోకుండా మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా చిటికెడంత పసుపు కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి స్నానం చేసే నీటిలో వేసుకొని మరీ స్నానం చేయండి. అలా స్నానం చేయటం వలన మీరు చేసేటటువంటి స్నానం అనేది పరిపూర్ణంగా మారుతుందన్నమాట. దీనివల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. వేపాకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వేపాకులు వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, జాతక దోషాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో పరిపూర్ణ ఆయుష్తో మీరు కొత్త ఉత్తేజంతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలా చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు. చక్కగా ఎరుపు రంగు అవ్వచ్చు, ఆకుపచ్చ, పసుపు, స్కై బ్లూ కలరు, ఆరెంజ్ కలరు, ఇలా పింక్ కలరు, ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా వేసుకోండి. కానీ నలుపు రంగు మాత్రం వాటిట్లో ఎక్కడా కూడా కలవకుండా చూసుకోండి. మగవారు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు. అలా వేసుకున్న తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే కాళ్ళకు చక్కగా పసుపు రాసుకోండి. కాళ్ళకు మెట్టెలు పెట్టుకోండి. పట్టీలు పెట్టుకోండి. నుదుటిన కుంకుమ పెట్టుకోండి. పాపిట్లో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోండి. తల్లో పువ్వులు పెట్టుకోండి. మంచిగా చీర కట్టుకోండి. చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకోండి. మీరు కూడా అమ్మవారిలాగా తయారవ్వండి. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎంత కలకలలాడుతూ తయారవుతారో మీకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట. లేకపోతే మాత్రం నెగిటివిటీ అనేది ఎక్కువగా మీకు స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కుంభరాశి వారి ఇంట్లో గత కొంతకాలంగా కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు అనేవి తిరుగుతున్నాయి అన్నమాట. కంటికి కనిపించని కారాత్మక శక్తులు అనేవి తిరుగుతున్నాయి అన్నమాట. మీరు గమనించినట్లయితే మీకు ఈ మధ్య రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటము, తరచుగా ఉలిక్కి పడటము, మానసిక అలజడి బాగా ఎక్కువగా ఉండటం అవ్వచ్చు, రేత్రి ఉలిక్కి పడటం, పేడకలలు రావటం అవ్వచ్చు. ఇలా గత కొంతకాలంగా మీరు బాగా ఇబ్బంది పడుతున్నారన్నమాట. దానికి కారణం ఏంటంటే మీ ఇంటి లోపలికి కొన్ని కంటికి కనిపించని నకారాత్మక శక్తులు ప్రవేశించిని, కొన్ని దుష్ట శక్తులు కూడా ప్రవేశించినాయి అనమాట. జనాల ఏడుపులు అనేవి మీ మీద బాగా ఎక్కువైనాయి అనమాట. జనం మీరు ఎప్పుడు పాడైపోతారా, ఎప్పుడు చెడిపోతారా, ఎప్పుడు అల్లాడిపోతారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి దానికి అంటే ఆ దుష్ట శక్తుల గురించి మీరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదండి. కానీ వాటన్నిటి నుంచి మాత్రం మీరు పూర్తిగా బయటపడాలన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా ఆ రోజున ఈ దసరా పండుగ రోజున ఇంట్లో అమ్మవారి ముందల దీపం వెలిగించండి. చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మీ శక్తికి తగ్గట్లుగానే చేసుకోండి. ఆర్భాటాలు ఏమీ అవసరంలా. అలాగే అమ్మవారికి కూడా చక్కగా అలంకరణ చేసేసి మీరు ఈ నవరాత్రుల్లో పూజలు చేసినా చేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ రేపు దసరా రోజున మీరు చేసే పూజ వల్ల ఈ నవరాత్రుల్లో చేసిన పూజలు అంటే ఎంత చేశారో వాళ్ళందరితో పాటుగా మీకు పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దుష్ట శక్తుల నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. కాబట్టి అలాంటి దుష్ట శక్తుల నుంచి అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది. అంటే వారితో యుద్ధం చేసి మరీ మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుందన్నమాట. ఆ అమ్మకు చెప్పుకోండి, అమ్మ మేము ఇలాంటి చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నామమ్మా, చాలా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నాము, అల్లాడిపోతున్నామమ్మా, ఈ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేయమ్మా అని చెప్పేసేసి చక్కగా అమ్మకు దండం పెట్టుకోండి. అమ్మ ముందల దీపం వెలిగించండి. దీప నైవేద్యాలతో ఆ తల్లిని చక్కగా మీరు ఆ తల్లికి అంటే నమస్కారం చేసుకోవటం, పూజ చేసుకోండి. అమ్మ ముందల ఖచ్చితంగా దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించి మీ యొక్క కష్టాన్ని, సమస్యను చెప్పుకొని మీరేంటంటే అలా పూజ ముగించుకుంటున్నాము అని అనుకున్నప్పుడు
మీరు చేయాల్సిందంతా చేసేసి అమ్మని మీకు చక్కగా మీ శక్తికి తగ్గట్లుగా మీ యొక్క పద్ధతులకు తగ్గట్లుగా చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని, అలాగే అమ్మ ముందల ఏంటంటే కుంకుమ పెట్టండి. కుంకుమ పెట్టేసేసి ఆ కుంకుమని ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు ఈ దసరా పండుగ రోజున అమ్మ ముందల పెట్టినటువంటి కుంకుమను తర్వాత కూడా మీరు ప్రతిరోజు కూడా మీరు ఏదన్నా పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ, మగవారు కానీ, ఆడవారు కానివ్వండి, నుదుటిన కొంచెం కుంకుమ పెట్టుకొని వెళ్ళండి. మీకు బాగా విజయం అనేది ప్రాప్తిస్తుందనమాట. అలాగే కుంభరాశి వారు ఈ రోజున ఏదన్నా పనులు మొదలు పెట్టాలన్నా కూడా మీకు ఇది మంచి రోజు అనమాట. విజయదశమి కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయం అనేది మీ సొంతం అవుతుందనమాట. అసలు మంచిదా కాదా ఈరోజు, అంటే ఇది మంచి టైమా కాదా అని అనుకోకుండా ఏ పని మొదలు పెట్టాలన్నా, అంటే ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఉద్యోగం జాయిన్ అవ్వాలనుకున్నా ఇంతకన్నా మంచి రోజు అనేది మీకు దొరకదనమాట. కాబట్టి ఏదైనా నూతన కార్యాలు మొదలు పెట్టుకోవటానికి విజయదశమి కన్నా మంచి రోజు అనేది ఇంకొకటి దొరకదనమాట. కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే చక్కగా ఈ రోజున మొదలు పెట్టుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. అంటే అంత బాగా కలిసి వస్తుందన్నమాట. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. ఇలా చేసేసేయండి. అలాగే అమ్మవారి ముందల కూడా చక్కగా ఏంటంటే మట్టి గాజులు పెట్టేసేసేయండి. మీ ఇంటికి ఎవరైనా ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుకి ఏంటంటే ఒక జాకెట్ ముక్క, పండు, అరటికాయ, తాంబూలము, అలాగే గాజులు, అమ్మవారి దగ్గర పెట్టినటువంటి గాజులు ఆ ముత్తైదువుకి పెట్టండి. లేదా మీ ఇంటి ఆడబిడ్డకైనా అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఒకరికి భోజనం పెట్టే ప్రయత్నం కూడా చేయండి. అలాగా పెద్దవారి దగ్గర ఆశీస్సులు తీసుకోవటం వల్ల కూడా మీకు అంతా కూడా జయం కలుగుతుందనమాట. ఇక అలా చేసుకొని మీరు పూజలో కూర్చున్నప్పుడు ఏంటంటే ప్రశాంతంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉండగానే అమ్మవారి దగ్గర కళ్ళు మూసుకొని మీరు నమస్కారం చేసుకుంటా ఓం దుర్గాదేవియే నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ, ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ మీకు కుదిరితే 11 నుంచి 108 సార్లు వరకు చెప్పుకోవచ్చు అనమాట. అంటే 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 48 సార్లు కానీ, 108 సార్లు కానీ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం దుర్గాదేవియే నమః అని కానీ, ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, ఇట్లా మీకు ఏది కుదిరితే అది ఆ మంత్రాన్ని మనసులో చెప్పుకునే వీలు లేకపోతే మీకు ఫోనుల్లోనైనా సరే అట్లా ఆ మంత్రం అనేది వస్తూ ఉంటుంది కదండి. అలా దాన్ని విన్నా సరిపోతుందనమాట. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ చుట్టూత ప్రవేశిస్తుందనమాట. అంటే ఇప్పటిదాకా మీ చుట్టూత కొంత నెగిటివిటీ, దుష్ట శక్తులు అనేవి తిరుగుతున్నాయి అనమాట. కానీ మీరు ఈ మంత్రాన్ని చెప్పుకుంటే ఆ దుష్ట శక్తులు మీ చుట్టూ ఏవైతే ఆవహించి ఉన్నాయో అవన్నీ కూడా ఆమెడ దూరం పారిపోతాయి. ఎందుకంటే ఈ మంత్రాలంటే వాటికి అంత భయం కాబట్టి, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు కాబట్టి ఈ మంత్రాలు మీ చుట్టూ రక్షణ కవచం లాగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయన్నమాట. ఆ దుష్ట శక్తులు మొత్తం కూడా పారిపోతాయి, మీ దగ్గర నుంచి దూరంగా పారిపోతాయి అన్నమాట. కాబట్టి అంత పవర్ఫుల్గా ఈ మాటలు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా మీరు దసరా రోజున ఈ మంత్రాన్ని చెప్పుకోండి, లేదా వినేటటువంటి ప్రయత్నమైనా చేయండి. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలాగే ఈ రోజున పొరపాటున నాన్ వెజ్ బయట తినటం కానీ, ఇంట్లో తినటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యొద్దనమాట. ఇంకా ఈ రోజున తలకు నూనె రాసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబోసుకోవటము, ఇంట్లో గొడవలు పడతాలు, తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు, కోపాలతో ఆవేశాలతో ఊగిపోవటాలు ఇలాంటివి చేయొద్దండి. ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో క్షణం కూడా అమ్మ నిలబడదనమాట. కొంతమంది ఇళ్లల్లో ఉంటారండి రెచ్చగొట్టేవాళ్ళు, ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఇంటింటికి ఒకళ్ళు అనేవాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ అయినా కూడా సరే సైలెంట్గా ఉండాలన్నమాట. అలా సైలెంట్గా ఉంటేనే ఆ తల్లి మీ యొక్క సమస్యను అర్థం చేసుకుంటుంది, మీ యొక్క బాధను తీరుస్తుందన్నమాట. వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పేసేసి మనం కూడా రెచ్చిపోతే మనం ఏంటంటే ఇక వాళ్ళ యొక్క గ్రిప్లోకి వెళ్ళిపోయినట్లుగా అవుతుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇక మనతో ఆడుకుంటూ మొదలు పెడతారు. అలా కాకుండా ఎదుటి వాళ్ళ గుప్పెట్లో మనం ఉండటం కాదు, మన చేతుల్లో మనం ఉండాలి. వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోవటం అంటే అది మన యొక్క బలహీనతగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి కొంచెం ఇలాంటి బలహీనత ఉంది, అది మీరు సరి చేసుకుంటే మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అలాగే ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్రతి విషయాలు కూడా మీ జీవితానికి బంగారు బాట వేసేటటువంటి విషయాలు. కాబట్టి అలాంటి విషయాలన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవ్వరిని నమ్మొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆ తల్లిని నమ్మండి.
చేసుకోకండి. మీకు మీరే అనమాట. ఎవరు ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఎవ్వరిని మీరు పట్టించుకోవద్దు. మీ చుట్టూ ఉన్న బంధాలను ప్రేమించండి. వారికి చేయాల్సినవి వారికి చేయండి. అంతేకానీ ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. మీకెవ్వరు లేరనుకోవద్దు. మనకి మనుషులు ఎంతమంది ఉన్నా, ఎంత మన దగ్గర మనుషులైనా కూడా కానివ్వండి, అది అది అంతవరకే. అంటే మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకే గానీ, అది పోయిన తర్వాత ఎవ్వరు కూడా మనతో పాటు తోడు అనేవాళ్ళు రారనమాట. కాబట్టి దైవాన్ని తోడుగా మనం ఎప్పుడూ కూడా స్వీకరించాలి. కష్టం ఏదన్నా ఉంటే ఆ దైవానికి చెప్పుకోవాలి. ఆ తల్లికి చెప్పుకోండి. ఇంతకన్నా మంచి రోజు మీకు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి దసరా రోజున నేను చెప్పినటువంటి ఈ మాటను మీరు చెప్పుకోండి. మీ చుట్టూత నెగటివిటీ, నరుల దిష్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్లనే మీరు చాలా నరకం అనేది అనుభవిస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలా చేయండి. అలాగే ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయండి. దీపం వెలిగించండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. కుంభరాశి వాళ్ళు ఈ దసరా పండుగ రోజున ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏ మాటను వినాలి, ఏ మాటను అనుకోవాలి, ఏ మాటను చెప్పుకోవాలి, అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుందండి. కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట. ఎందుకంటే చాలామంది కూడా చాలా కష్టాల్లో ఉన్నారండి. మనకు తెలిసిన ప్రపంచం మన వరకే కానీ బయట చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఇలా కుంభరాశి వారిలో కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరిచ్చే లైక్ అనేది వారికి ఉపయోగపడుతుందన్నమాట. ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. లైక్ చేసినప్పుడు అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేస్తే వీడియో అనేది వారికి హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నేను వీడియోలో మీకు సంబంధించి బాధలు కొన్ని చెప్పాను కదండి, అవి మీ జీవితానికి దగ్గరగా ఉన్నాయా లేదా అని, అలాగే దాని గురించి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అదంతా కూడా మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ 100% కరెక్ట్ అక్క అని చెప్పేసేసి కామెంట్ చేయండి. అలా చేయటం వల్ల అంతా విషయం అనేది కూడా ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు కూడా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.